నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. విశాఖ ఐటీ పార్కులపై జగన్ కుట్ర, లోకేష్ ఫైర్. అసలు ఏం జరుగుతుంది? విశాఖ మీదే ఫోకసా? గత ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి. 2019 నుంచి 2024 వరకు అక్కడే రాజధాని, అక్కడే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్. ఈ జరిగిన ప్రసాదం రుషికొండలోనేమోని భవంతులు, ఇంద్రభవనం లాంటి భవంతులు, 100 కోట్ల రూపాయలు, ఇదంతా చర్చ. ఇప్పుడు పూర్తిగా ఐటీ హబ్గా విశాఖను చేస్తున్నాం, భోగాపురం ఎయిర్పోర్ట్లు అద్భుతంగా తీర్చిస్తున్నాం, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద అభివృద్ధి అంతా కూడా విశాఖ వైపే ఉంటుందని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర పన్నుతున్నారు. ఇది ఇప్పుడు చర్చ. ఇక జగన్పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు. లోకేష్ ట్వీట్తో రాజకీయ వర్గాల్లో చర్చ. కొద్ది రోజులుగా విశాఖ ఐటీ పార్కులకు వరుస షాకులు. పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తున్న లోకేష్ ఐటీ మంత్రిగా తనను తాను నిరూపించుకున్నారు. ఈ తరుణంలో ఐటీ పార్కులకు అడ్డంకులు, ఐటీ పరిశ్రమలకు ఇస్తున్న బెనిఫిట్స్పై కోర్టుల్లో వరుస పిటిషన్లు అండి. ఒక పక్క అభివృద్ధి చేస్తామరా అయ్యా అంటే దీని మీద వరుస పిటిషన్లు పడుతున్నాయి. ఇప్పటికీ గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కోసం ఒప్పందం, టీసీఎస్, కాగ్నిజెంట్, సత్య వంటి కంపెనీలు వస్తున్నాయి. టీసీఎస్, కాగ్నిజెంట్, సత్య వంటి సంస్థలపై కోర్టుల్లో వరుసగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు. ఆయా సంస్థలకు ప్రభుత్వ భూ కేటాయింపులతో పాటు ఇతర అంశాల్లో ఇబ్బందులు. ఈ పిటిషన్లు దాఖలు చేస్తున్న వారి తరపున వైసీపీ లాయర్లు వాదిస్తున్నారు. దీనిపై ఐటీ మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఐటీ కంపెనీల అంశంపై వైసీపీ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తుందన్న లోకేష్, ఈ ప్రాజెక్టులన్నీ 1,00,000కు పైగా ఉద్యోగాలను సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయన్న లోకేష్ ఎక్స్లో పెట్టిన పోస్టుతో సామాన్యుల్లో సైతం మొదలైన చర్చ. మన యువ భవిష్యత్తు పట్ల ఈ ద్వేషం ఎందుకు అని ప్రశ్నించిన లోకేష్, అడుగడుగునా ఏపీని ఎందుకు నాశనం చేయాలంటూ జగన్ను నిలదీస్తున్న లోకేష్, అధికారంలో ఉన్నప్పుడు ఒక్క కంపెనీ తేలేకపోయిన జగన్ ఇప్పుడు ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. విశాఖ హైదరాబాద్ తరహాలో డెవలప్ అవుతుంది. విశాఖ హైదరాబాద్ తరహాలో ఏపీకి ఆర్థిక శక్తిని, ఉపాధిని ఇచ్చే నగరంలా తయారవుతుంది అని చెప్పి ఆయన అంటున్నాడు. ఇక అలా జరిగితే చంద్రబాబుకు, లోకేష్లకు పేరు వస్తుందని వైసీపీ కుట్ర చేస్తుందని చెప్పి ఆరోపణలు. అందుకే ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేస్తున్నారా? ఇదండి అసలు అభివృద్ధి అన్నప్పుడు అధికార పక్షమా, ప్రతిపక్షమా, లేకపోతే వామపక్షమా, లేకపోతే ఇంకో పక్షమా అని ఎప్పుడూ ఎవడో చూడకూడదు. భవిష్యత్తుకు బంగారు బాటలు. అభివృద్ధి ఈరోజు మనం వేసిన చెట్టు మనం తినకపోవచ్చు, కానీ అది వృక్షం అయిన తర్వాత మన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా తింటారు, వాటిని ఆస్వాదిస్తారు. అది కదా వాస్తవం అంటేని. ఆ వాస్తవాన్ని మర్చిపోయి డే 1 ఏదో చెయ్యాలని అసలు మనం మొదలు పెట్టకుండా, మొక్క వేయకుండా ఏదో వస్తుంది అని చెప్పి మనం ఆకాశాన్ని చేస్తూ కూర్చుంటే అయ్యే పని ఉంటుందా? మన దగ్గర మొక్క ఉండాలి, దాన్ని పెంచాలి, దాన్ని పోషించాలి, టైంకి దానికి ఎరువులు వేయాలి, టైంకి దాన్ని నీళ్ళు వేయాలి, అప్పుడు పంట చేతికి వస్తుంది. ఆ పంటతో మన జీవితాలు హ్యాపీగా, సంతోషంగా గడుస్తాయి, మన కుటుంబాలు సంతోషంగా గడుస్తాయి. ఆలోచన లేకుండా పెట్టుబడిదారులు వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విషం చిమ్ముతున్నారు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేస్తున్నారు, అది కోర్టుల దాకా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకెందుకు వచ్చిన గొడవలో ఇది కాకపోతే ఇంకోటి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే అభివృద్ధి కుంటుపడుతుంది. ప్రజలకి ఇది మంచిది కాదు, రాష్ట్రానికి ఇది మంచిది కాదు, దేశానికి ఇది మంచిది కాదు. ఇది వాళ్ళు చెబుతున్నది. మరి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుట్రలు చేస్తుంటే ప్రజల ముందు ఉంచాలి, ప్రజలే తేలుస్తారు. అది కదా అందరూ కోరేది. విశాఖపట్నం అండి, టార్గెట్ విశాఖపట్నం. ఎవరేం చేసినా ఐటీ పార్కులపై జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేస్తున్నారని చెప్పి లోకేష్ గారు చేసిన ట్వీట్కి విశేష స్పందన వస్తుంది. ఇదే కానీ కొనసాగితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పటడుగులు వేసినట్టే, మళ్ళీ ఇబ్బందులు పడతారు, ప్రజలు దీన్ని హర్షించరు. ఒకవేళ ఇదే జరిగితే ఇలాగ ఎవరైనా వాళ్ళ తరపు నుంచి కానీ, వాళ్ళ తలుపు రాయిలు కానీ వాదించినట్లయితే అది ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలి. అభివృద్ధిలో ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు అనుకోండి, ఇలా చేయండి, అలా చేయండి అని సూచనలు, సలహాలు ఇవ్వడంలో తప్పులేదు. కానీ దాన్నే పూర్తిగా నాశనం చేద్దాం, దాన్నే పూర్తిగా తుతముట్టించేద్దాం, అసలు ఏమీ లేకుండా చేద్దామనే ఆలోచన మాత్రం రాష్ట్రానికి చాలా పెద్ద పొరపాటు చేస్తున్నట్లే, చాలా పెద్ద తప్పు చేస్తున్నట్లే. ఆ తప్పు ఎవరు చేసినా సరే ప్రజలు మాత్రం చూస్తూ ఊరుకోరు. వాళ్ళు ఒక అడుగు వేస్తున్నారు, అభివృద్ధి చేస్తామంటున్నారు కూటమి, అందులో తప్పులు ఉంటే చెప్పండి, అదే వద్దు అనడం మాత్రం వైసీపీకి భవిష్యత్తుకు మంచిది కాదు అంటున్నారు చాలామంది విశ్లేషకులు, విశాఖ ప్రజలు కూడా. మరి దీన్ని ఏమన్నా మార్చుకుంటారా? ఇదే పంతాలో ముందుకు సాగుతారా? చూడాలి.